హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో శనగపిండితో ఒక టేస్టీ లడ్డూని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఇన్స్టంట్ లడ్డు రెసిపీ అన్నమాట. ఈ లడ్డూకి మనం పాకం పట్టాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా టేస్టీగా మౌత్ మెల్టింగ్ లాగా ఉంటుంది. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అచ్చం మనకి స్వీట్ షాప్లో లాగానే ఉంటుంది. ఈ క్విక్ అండ్ సింపుల్ బేసన్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనం శనగపిండిని అయితే జల్లించుకోవాలి. పిండి జల్లెడతో జల్లించుకుంటే మెత్తడి శనగపిండి అనేది మనకి తయారవుతుంది. ఇలా జల్లించుకున్న శనగపిండితో చేస్తేనే లడ్డు టెక్స్చర్ అనేది సాఫ్ట్గా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతుంది. నేను ఇక్కడ జల్లించుకున్న శనగపిండిలోంచి 2 కప్పుల దాకా శనగపిండిని తీసుకుంటున్నాను. మీరు కొలత కోసం ఏ కప్ అయితే తీసుకుంటారో అదే కప్పుతో మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పుతో 1.5 కప్పుల దాకా షుగర్ పౌడర్ని తీసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పుల దాకా షుగర్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ షుగర్ పౌడర్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1/2 కప్పు దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి మనం జల్లించి పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని వేసి ఉండలు లేకుండా కలుపుతూ మిక్స్ చేయాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఈ శనగపిండిని నేతిలో కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు నిదానంగా చిన్న మంట మీదే వేయించుకోవాలి. ఇది కరెక్ట్గా వేగింది అని మనకు ఎలా తెలుస్తుందంటే ఇది వేగే కొద్దీ మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది. అంతేకాకుండా శనగపిండి వేగే కొద్దీ కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది. ఇంకో టిప్ ఏంటంటే ఒకవేళ శనగపిండి వేగిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా వాటర్ని తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేస్తే సౌండ్ అనేది వస్తుంది. పిండి వేగకపోతే నీళ్లు చల్లినప్పుడు సౌండ్ అనేది రాదు, నిదానంగా కిందికి డ్రాప్ అయిపోతుంది. మనం శనగపిండిని ఎంత బాగా వేయించుకుంటే లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా నిదానంగా శనగపిండిని వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకులను పొడి వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కొలుచుకొని పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ పౌడర్ని వేసి కలుపుతూ ఉంటే మనకు డ్రై అయినట్లు అనిపిస్తుంది. కానీ మీరు కలుపుతూ ఉంటే ఆ వేడికి షుగర్ పౌడర్ అంతా కరిగిపోతుంది. షుగర్ పౌడర్ని వేసి అలా వదిలేయకూడదు, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే పిండి అంతా కూడా దగ్గరకు అయిపోతుంది. ఫస్ట్ మనకి డ్రైగా విడివిడిగా అనిపిస్తుంది, కానీ షుగర్ మెల్ట్ అయ్యే కొద్దీ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చి దగ్గరకు అయిపోతుంది. ఇందులోకి 1/2 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసేసి మిక్స్ చేసుకుందాము. చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత హ్యాండ్ని యూజ్ చేయొచ్చు. చేత్తో కలుపుతూ చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా డోలాగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాష్ చేస్తూ పిండిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా మ్యాష్ చేస్తూ పిండిని బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని లడ్డూలాగా చుట్టుకోండి. ఎగ్జాక్ట్గా కరెక్ట్ కొలతలతో చేస్తే ఇదే కలర్ టెక్స్చర్ అనేది వస్తుంది. మనం పిండిని కరెక్ట్గా వేయించుకుంటే చాలు, లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు ఇక్కడ టెక్స్చర్ చూస్తే అర్థమైపోతుంది కదా, సాఫ్ట్గా షైనీగా అచ్చం స్వీట్ షాప్లో లాగా ఉన్నాయి కదా. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా లడ్డూల కింద చుట్టుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా ఈ బేసన్ లడ్డూని తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ క్విక్ అండ్ ఈజీ బేసన్ లడ్డూని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కరెక్ట్ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ బేసన్ లడ్డు రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.